ఫస్ట్ ఐవీఎఫ్ పేషెంట్ కన్సీవ్ అవ్వకపోతే సెకండ్ ఐవీఎఫ్కి ఎంత గ్యాప్ తీసుకోవాలి చూద్దాం. ఐఎమ్ డాక్టర్ నీరజ, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఒకవేళ ఫస్ట్ ఐవీఎఫ్ సక్సెస్ అవ్వకపోతే కపుల్కి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆల్మోస్ట్ చాలా హోప్స్ పెట్టుకొని వస్తారు. మనం సక్సెస్ 45-50% చెప్పినా కూడా వాళ్ళు ఫుల్ హోప్స్ పెట్టుకుంటారు. సో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సో వెంటనే కావాలంటే ఇంకో ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కాకపోతే కొంచెం గ్యాప్ తీసుకొని వెళ్ళడం ద్వారా మనం పేషెంట్ కౌన్సిలింగ్ అనేది ఒకవేళ ఏదైనా మిస్ చేసామా ఒకసారి డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాలి. ఒకవేళ ఫస్ట్ ఐవీఎఫ్ మీ దగ్గర కాకుండా వేరే దగ్గర అయిందంటే ఐవీఎఫ్ చేశారా, ఇక్సీ చేశారా, ఏం డ్రగ్స్ యూస్ చేశారు, ఏం బ్రాండ్ యూస్ చేశారు, ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఎంబ్రియోస్ ఎలా వచ్చాయి, గ్రేడ్ ఎలా ఉంది, అది డీటెయిల్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి ఇది ఏమైనా కరెక్షన్స్ చేయాలా, ఎక్కడన్నా ఫాల్ట్ ఉందా కనుక్కోవాలి. వీటితో పాటు యుట్రస్ ఎవాల్యుయేట్ చేసుకోవడము, ఎగ్ ఎవాల్యుయేట్ చేసుకోవడము, స్పర్మ్ ఎవాల్యుయేట్ చేసుకోవడము, ఎంబ్రియో కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో యుట్రస్ మనము హిస్టోస్కోపీ పేషెంట్కి అడ్వైస్ చేయొచ్చు. దాని ద్వారా యుట్రస్లో ఏమన్నా పాలిప్స్ ఉన్నాయా, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, ఎండోమెట్రైటిస్ అంటాం, లోపల లేయర్ ఇన్ఫెక్షన్ ఉందా, పాలిప్స్ ఉన్నాయా, సెప్టమ్ ఏమన్నా ఉందా, ఇంకేమైనా అనామలీస్ ఉన్నాయా, అవన్నీ ఎవాల్యుయేట్ చేసుకొని కరెక్ట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఏమైనా ఇంజెక్షన్స్ మాడిఫై చేయాలా, డోస్ పెంచాలా, దాంతోపాటు స్పర్మ్ టెస్ట్, ఒకవేళ స్పర్మ్ కౌంట్ ఎలా ఉంది మళ్ళీ అసెస్ చేసుకోవడము, ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా. అండ్ డిఎఫ్ఐ అంటారు, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్. ఒకవేళ స్పర్మ్స్ అబ్నార్మల్ స్పర్మ్స్ ఉంటే డిఎఫ్ఐ ఎంత ఉంది. అండ్ పేషెంట్కి ఏదన్నా బ్యాడ్ ఆబ్స్టిక్ హిస్టరీ లేదు, జెనెటిక్గా ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎంబ్రియో టెస్టింగ్, ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియో, పీజీటీ అంటాం, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. ఎంబ్రియోస్ కూడా మనం టెస్ట్ చేసి నార్మల్ ఎంబ్రియోస్ని మనం పేషెంట్కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్లో మనం ఎవాల్యుయేట్ చేసుకొని కొంచెం టైం తీసుకొని పేషెంట్కి సెకండ్ ఐవీఎఫ్ గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ పీరియడ్లో పేషెంట్కి సప్లిమెంట్స్ ఇవ్వచ్చు, మల్టీవైటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఏదైనా ప్రొసీజర్స్ ఏదైనా ఉంటే చేయడము, పేషెంట్ కాన్ఫిడెన్స్ పెంచడము, ఇవి చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.